అమ్మవారి అంటే పోచమ్మ అమ్మవారి దగ్గర పటాలు వేసే నేరెళ్ళ లక్ష్మణ్ మనతో ఉన్నారు. అంటే ఈ పటాలు ఎందుకు వేస్తారు అసలు? అంటే అమ్మవారి దగ్గర వేస్తారా ఇంకా వేరే దగ్గర కూడా వేస్తారా? లేదు, పోచమ్మ అమ్మవారి దగ్గర వేస్తాం మేము. వేస్తారు ఏంటంటే పోచమ్మ పటం వేయడం వలన, పటం ఊదు ఇవన్నీ వేయడం వల్ల మనకేమందంటే పోచమ్మ తల్లి ఇట్లా పూనకమై వచ్చేస్తుంది మేడం. అంటే అమ్మవారు వచ్చేసిన తర్వాత అప్పుడు ఈ పటం గురించి పటం వేసిన తర్వాతనే ఇది వేసిన తర్వాతనే అమ్మవారు మన దగ్గరికి ఎట్లా అంటే పూనకమై వేస్తాడు. పూనకమై వచ్చేసి ఎగ్దం అంటే ఇప్పుడు మనం తీసుకెళ్లే గొర్రె పొట్టేలు గానీ లేకపోతే మేక పొట్టేలు గానీ ఇది మనం తీసుకెళ్ళాం అనుకో, తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు అమ్మవారు దాని మీదకి వచ్చేసి ఆల్రెడీ ఎగ్దం ఒక్కసారి అంటే జడితిచ్చేస్తుంది. జడితిచ్చేయడం వలన ఏంటంటే మనకు అంటే మనం అనుకునేమన్నా ఇక్కడ ఏమన్నా అనుకునేమన్నా మనం నెరవేరాలనుకుంటే ఏమన్నా చేయాలనుకుంటే అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే మాత్రం కంపల్సరీ అవుతుంది. అంటే 100% అయితే అమ్మవారి గుడి దగ్గర చేస్తారా? గుడి దగ్గరనే చేస్తాం. అమ్మవారి దగ్గర ఎన్ని సంవత్సరాలు చేస్తారు? కొన్ని ఇప్పుడు బాబు ఇప్పటి నుంచి కాదు, మీ పాతకాలం మా నాన్న, మా తాత, మా ముత్తాతలు వీళ్ళు అప్పటి నుండి వెళ్ళి ప్రతి ఒక్కరు ఇది చేసుకుంటా అంటే మేము చేసే వృత్తి కాబట్టి మేము చేసుకుంటూ వెళ్తాం. ఓకే, అట్లా. ఇప్పుడు ప్రస్తుతం నేరెళ్ళ లక్ష్మణ్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దస్తూరాబాద్ మండల్ బుట్టాపూర్ గ్రామంలో ఉంటున్నారు ప్రస్తుతం మీరు. ఇంకా మీకు అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి ప్రభుత్వం నుంచి మంచి మంచి స్కీమ్లు వచ్చేస్తున్నాయండి. ఇప్పుడంటే మేము దోబీ చేస్తాం అండ్ అంటే డ్రై క్లీనింగ్ గానీ దోబీ దోబీ అంటే చేస్తాము. ప్రభుత్వం నుంచి కూడా స్కీమ్ వచ్చినాయి, ఇంత ముందు వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చేస్తున్నాయి. అంటే 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తుంది, కరెంట్ విద్యుత్ కూడా వస్తుంది. అండ్ చేయడం కూడా మాకు కూడా ప్రభుత్వం కొంచెం సాయం చేస్తుంది. అంటే ఇక్కడ కుల వృత్తుల ప్రకారం మాత్రం మాకు కొంచెం సాయం అందుతుంది అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటికి కూడా అన్ని నడుస్తున్నాయి, అన్ని మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీ నియోజకవర్గం ఖానాపూర్ నియోజకవర్గం కదా, బుజ్జు గారు తను అంటే మీ సమస్యలు అంటే ఇక్కడ స్థానిక సమస్యల మీద మీలాంటి కళాకారులను ఎలా ప్రోత్సహిస్తున్నారు? అంటే కుల వృత్తుల ప్రకారం అయితే అందరికి సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కదానికి కూడా ఇప్పటికైతే మంచిగా చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. బుజ్జి గారు కూడా అందరికి మాకు సహకారం చేస్తున్నారు. అంటే అప్పటి నుంచి కాకుండా ఇప్పుడు కూడా అన్ని చేస్తున్నారు మాకు అంటే వృత్తి ప్రకారం. అంటే ఆ ప్రభుత్వం ఎట్లుంది, ఈ ప్రభుత్వం ఎట్లుంది మీ కళాకారులకు అయితే ప్రతి ఒక్క ప్రభుత్వం అయితే మాకైతే సహకారం అందిస్తున్నారు. ఇప్పుడైనా అందిస్తున్నారు, ఎందుకంటే కుల వృత్తుల ప్రకారం ప్రభుత్వం అందరూ అందిస్తున్నారు. ఒక్క నిమిషం చూడండి. నేరెళ్ళ లక్ష్మణ్ తను అంటే ఆ వృత్తిని అంటే వాళ్ళ ముత్తాతల నుంచి చూస్తున్న ఒక దాన్ని కాపాడుతున్నాడు. ఇలాంటి కళాకారులను కూడా మనం ప్రోత్సహించాలి. ప్రభుత్వం ఆల్రెడీ అంటే గత ప్రభుత్వం ఇలాంటి కళాకారులను ప్రోత్సహించింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అంటే ఖానాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకట బుజ్జి గారు కూడా ఇలాంటి కళాకారులను ఆదరిస్తున్నారని చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి కళాకారులు మనం కాపాడుకోవాలా, ఇలాంటి వృత్తులను మనం కాపాడుకోవాలా. ఎందుకంటే మనం మన భారతదేశంలో ఎన్నో అన్ని రాష్ట్రాల్లో డిఫరెంట్ అంటే వివిధ ప్రాంతాలలో వివిధ రకాల కళాకారులు ఉంటారు. ఇక్కడ మన తెలంగాణలో ఇలాంటి కళాకారులు మనం కాపాడుకోవాలి. తను రజక సంఘం నుంచి కూడా ఉన్నారు కాబట్టి ఇలాంటి వారిని మనం కాపాడుకోవాలా. బాపట్ల కృష్ణమోహన్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దస్తూరాబాద్ మండల్ బుట్టాపూర్ గ్రామం నుంచి.